భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ మిసైల్ దాడులకు పాల్పడింది. అమృత్సర్లో మిసైల్ దాడికి పాక్ ప్రయత్నించింది. దీంతో అలర్ట్ అయిన యాంటీ మిసైల్ వ్యవస్థ దానిని అడ్డుకుంది. గాల్లోనే ఆ మిసైల్ ని ధ్వంసం చేసింది. మిసైల్ శకలాలు అమృత్సర్ పరిసరాల్లో పడ్డాయి. వాటిని ఆర్మీ అధికారులు పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న అమృత్సర్ పరిసరాల్లో మిసైల్ శకలాల్ని భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ మిసైల్ దాడులకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మిసైల్ దాడికి యత్నించింది. అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో ఆ మిసైల్ ని యాంటీ మిసైల్ వ్యవస్థ అడ్డుకోవటం జరిగింది. దీంతో ఆ గాల్లోనే ఆ మిసైల్ పూర్తిగా ధ్వంసమై ఆ శిథిలాలు అమృత్సర్ పరిసరాల్లో పడ్డాయి. ఆ మిసైల్ శకలాల్ని మనం చూస్తున్నాం స్క్రీన్ లో. అధికారులు కూడా ఆ మిసైల్ శకలాల్ని పరిశీలించారు. పాక్ వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు భారత్ పై దాడులు చేస్తూ ఎల్ఓసి వెంబడి కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మిసైల్ దాడులకు కూడా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అమృత్సర్ పరిసరాల్లో మిసైల్ దాడి చేసేందుకు ప్రయత్నించగా భారత మిసైల్ వ్యవస్థ యాంటీ మిసైల్ వ్యవస్థ దాన్ని అడ్డుకోవటం జరిగింది. ప్రస్తుతం అమృత్సర్ బార్డర్స్ లో ఆ మిసైల్ కి సంబంధించిన శకలాలు పడడం మనం చూస్తున్నాము. ఆ శిథిలాల్ని ఆర్మీ అధికారులు కూడా పరిశీలించడం జరిగింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ మిసైల్ దాడులకు యత్నిస్తోంది. అమృత్సర్ లో మిసైల్ దాడికి పాక్ ప్రయత్నించింది. దీంతో అలర్ట్ అయిన యాంటీ మిసైల్ వ్యవస్థ దానిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో గాల్లోనే ఆ మిసైల్ పూర్తిగా ధ్వంసమైంది. మిసైల్ శకలాలు అమృత్సర్ పరిసరాల్లో పడ్డాయి. మిసైల్ శకలాల్ని మనం చూస్తున్నాము. ఆర్మీ అధికారులు ఆ మిసైల్ శకలాల్ని పరిశీలించారు.